ఫైనలీ ఫైనల్లీ హిస్టరీ రిపీట్స్ మామ. ఇండియాని అయితే వరల్డ్ కప్ కొట్టింది. ఏం ఆడిర్రు మామ. 255 స్కోర్ చేసింది ఫైనల్ మ్యాచ్లో. సంజు సామ్సన్కి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మామ. ఎందుకంటే ప్రతి మ్యాచ్లో ఫెయిల్ అవుతూ వస్తుండు. సంజు సామ్సన్ అయితే జస్ట్ 3 మ్యాచెస్ ఆడి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ కొట్టిండు మామ. అదైతే తోపు మామ. అది కంబ్యాక్ అంటే అలా ఉండాలి మామ. కంబ్యాక్ అంటే అసలు వరల్డ్ కప్ లో ఆడతాడో ఆడడో అనే స్టేజ్ నుంచి ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు మామ. సంజు సామ్సన్ అయితే ఇక్కడ పెట్టిర్రు ఒక్కొక్కరు. ఇంగ్లాండ్ వాళ్ళే అయితే వికెట్లు అయితే ఫటా పడిపోయినాయి అనమాట. బూమ్ 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 రా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అని. అలానే అభిషేక్ శర్మ మామ. కంబ్యాక్ అంటే అలా ఉండాలి. అభిషేక్ శర్మ విత్ ఇన్ 18 balls లా హాఫ్ సెంచరీ కొట్టేసిండు మామ. పవర్ ప్లేలో హాఫ్ సెంచరీ కొట్టేసిండు. అది కంబ్యాక్ అంటే. హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ ప్రతి ఒక్కరు మేము మ్యాచ్ లో ప్రతి ఒక్కళ్ళు ఆడిర్రు. ప్రతి ఒక్కళ్ళు ఎఫర్ట్స్ పెట్టిర్రు. అందుకనే ఈ రోజు మనం వరల్డ్ కప్ అయితే కొట్టినాం అనమాట. ఎప్పుడు ఏ ప్లేయర్ ని తక్కువ అంచనా వేయకుండా మామ. న్యూజిలాండ్ 159 కి మామ. 159 కి ఆల్అౌట్. 96 runs తోటి అయితే ఇండియా గెలిచింది. వరల్డ్ లో మన ఇండియా నేమ్ అయితే ఇట్లా లేస్తుందన్నమాట గ్రాఫ్. ఎనీవే కంగ్రాచులేషన్స్ టు టీమ్ ఇండియా. జై హింద్, జై భారత్.